హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వియాన్ చిరస్వి డైరీస్. ఈ రోజైతే మీ ముందుకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చేసాను. అది ఏంటంటే మనందరికీ తెలిసే ఉంటుంది కదా, తాటికాయలు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అని కూడా అంటాము. ఈ తాటికాయల నుంచి ఓన్లీ తాటి ముంజలే మనందరికీ తెలుసు. సమ్మర్ సీజన్లో తింటాము, మార్కెట్లో కూడా సిటీలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ తాటికాయల నుంచి ఓన్లీ తాటి ముంజలే కాకుండా తాటి గడ్డలు అలానే తాటి గేగులు కూడా వస్తాయి. ఇది ఎలా చేస్తారు, దీన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మా డాడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి అయితే వీడియో చూసేయండి. ఇవి తాటి ముంజకాయలు పండినాక తాటి పండ్లు అయితే చెట్టు మీద పండ్లు అయి కింద రాలినాక తెచ్చి ఇగో ఇట్లా పెట్టాలి, ఇట్లా వరుసగా ఇట్లా పెట్టిన చెట్లు నాటినట్టేనా, చెట్లు ఇగో ఇట్లా పెట్టుకుంటూ రావాలి. వచ్చినాక ఇక ఇవన్నీ అవే అయితే ఇవి ఇగో ఇట్లా గడ్డలు అవుతాయి, ఇవి తవ్వుతాయి, ఇగో ఇట్లా అవుతాయి. అయినాక తవ్వాలి ఇట్లా మొలకలు వస్తాయా. మొలకలు వచ్చినాక తవ్వుతూ ఇటువంటి గడ్డలు వెళ్తాయి. తాటి గడ్డలు అంటారు వాటిని తాటిగడ్డలు అంటారు. వీటిని తాటిగడ్డలు అంటారు. ఉడకబెట్టుకుని తింటే మంచిగా ఉంటాయి. ఇక మళ్ళా ఇళ్ళ కొద్దిగా పురుగు గిట్ట తగిలినటువంటి పీకి కొట్టుకుంటే అలా తాటి ఇవి గేగులు అంటారు. గేగులు అలా మంచి గడ్డలు వెళ్తాయి. అవి మంచిగా తింటే అవి టేస్ట్ ఉంటాయి, మంచి ఆరోగ్యానికి కూడా మంచిది. అవి అయితే ఇట్లా తాటి పండ్లను తెచ్చి పరుచుకోవాలి. పరుచుకుంటే ఇట్లా అవుతాయి. ఇవన్నీ ఇప్పుడు ఖరాబ్ అయినాయేనా? కాదు, కొన్ని ఖరాబ్ అయినాయి, కొన్ని అన్ని మంచిగానే ఉంటాయి. ఆ బుర్రలు మళ్ళా పొయ్యిలు వేసుకుంటానికి కూడా పని చేస్తాయి. మంట పెట్టుకుంటానికి కూడా పని చేస్తాయి. ఇట్లా తవ్వుకుంటే ఇట్లా గడ్డలు వెళ్తాయి. ఇట్లా తవ్వుకుంటూ పోవాలి. మొలకలు వచ్చినాక పోతే ఇట్లా ఇవి గడ్డలు వెళ్తాయి. ఈ వరుసగా వెళ్తాయి. ఇవి ఇట్లా అవుతా అంటే ఇగో ఇట్లా గడ్డలు వెళ్తాయి అన్నట్టు. ఇగో దీనివల్లే ఇక ఇది కిందాక తవ్వుతే ఇంత పొడుగు వెళ్తాయి అన్నట్టు. లోపల గడ్డలు అవుతాయి. ఇవి తీసుకొని ఇట్లా ఉడకబెట్టుకున్నాక ఒక కుండలు పెట్టి ఉడకబెట్టి ఇట్లా తీసి ఇట్లా ఇస్తే మంచిగా గట్ల గడ్డలు అవుతాయి. ఇక వీటి తినాలి. తీసుకొని పిల్లలు తిన్నా మనం తిన్నా అందరికి మంచిగా ఉంటుంది. ఇవి పురుగు పట్టినాయి అన్నట్టు, గడ్డలు కావు. ఇక తాటిగడ్డలు గానీ ఇట్లా మిగిలిపోతాయి. గడ్డలు కానీ గడ్డలు అయితే తవ్వి ఉడకబెట్టుకుంటే గడ్డలు తినవచ్చు. గడ్డలు కూడా ఉన్నాయి పెట్టిన. ఇట్లా గట్టిగా ఉంటాయా బాగా? ఇవి గట్టిగా ఉంటాయి, హెల్దీయా? ఇట్లా వెళ్తాయి. ఇది తింటే మంచిదా? మంచిది, ఆరోగ్యానికి మంచిది, మంచి ఫుడ్ ఇది. చిన్న పిల్లలకు ఇంకా చాలా మంచిది. అంతేనా? అరుగుతాయి మరి వాళ్ళకి? ఇవి మంచిగా అరుగుతాయి, మంచిగా ఉంటాయి. అంతేనా? ఏమి కదా, మంచిగా ఉంటాయి. ముంతకాయలు అయినాక తాటి గేగులు అవుతాయి, తాటి గడ్డలు అవుతాయి. ఇవే అవి భూమిలో పోతే తాటి గడ్డలు అవుతాయి. ఇక పురుగు పట్టిన ఇక ఇట్లా గేగులు వెళ్తాయి. గేగులు ఇవి ఇట్లనే తినడు. ఇవి ఇట్లనే తినడు. గేగులు అవి తీయగానే తినాలా? కొద్దిగా ఆగితే సప్ప పడతాయి. ఏది మన కొబ్బరి పువ్వు లెక్కనేనా? కొబ్బరి కుడకల లెక్క మంచిగా తీస్తా అంటే తింటే తీయగా ఉంటాయి. తీసినాక 1-2 గంటలు అయితే కొద్దిగా సప్ప పడతాయి. అంతే, టెస్ట్ ఉండయి, కొద్దిగా టెస్ట్ తగ్గుతుంది. చూసారు కదండి తాటి ముంజలు మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో. మా డాడీ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.